మా ఫ్రెండ్ రేణుక గారి ఇంటి దగ్గర దానమ్మ చెట్టు అండి. మిద్దె తోటలో ఎంత బాగా కాసాయో చూడండి ఫ్రెండ్స్. వాక్కాయలండి, మాకు కూడా ఇచ్చారు మొన్న. వాక్కాయలండి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి దగ్గర, మన విస్టేజ్ లో వాళ్ళు మంచి లీడర్స్ అండి. చూడండి వాక్కాయలు, ఇది మాకు కూడా ఇచ్చారు. చాలా బాగున్నాయండి కాయలు, తినొచ్చు, కూర కూడా చేసుకోవచ్చండి. చింత చెట్టు కూడా మిద్దె తోటలో పెంచుతున్నారండి. చింతకూర కావాల్సినప్పుడు కోసుకోవడానికి. బంతి మొక్కలు, జామ మొక్కలు, ఇంకా అన్ని రకాలు కూడా వేసారండి ఇందులో. మునగ చెట్టు చిన్నదేనండి, కానీ చూడండి ఎంత పోతుందో. చిన్ని కాయలు కూడా వస్తున్నాయండి ఇప్పుడు. చూడండి ఫ్రెండ్స్, చిన్ని కాయలు వస్తున్నాయండి ఇప్పుడే. పూత చక్కగా ఉంది. ఇది ఇంకొక మునగ చెట్టు అండి, చక్కగా మరి కాయలు చూడండి. చిన్న చెట్టు చూడడానికి, కానీ చక్కగా కాయలన్నీ కూడా. మిద్దె తోటలో ఇంత మంచి చెట్లు వేయడం, వాటి నుంచి మళ్ళీ మంచి కాయలు రావడం చూడండి. మా ఫ్రెండ్ రేణుక గారండి. మేడం చెప్పండి మీరు. చూడండి, ఇది 1 ఫీట్ కూడా లేదు. చూడండి ఎంత మొలకలు చూడండి. సూపర్ అండి, చాలా బాగుందండి. ఒకసారి మేడం గారు. ఓకే అండి, అది కూడా మొదలు. ఇది కాయలండి. దీనికి చిన్న మొదలు కూడా పెద్ద ఏమి లేదండి. లేత మొక్క నుంచే చక్కని పూత పిందులు కూడా వచ్చేసాయండి కాయలు. మరి ఇంత చక్కగా మరి పెంచుతున్నటువంటి మేడం గారిని చూస్తుంటే చాలా మోటివేషన్ గా ఉన్నారండి మనకందరికీ. నిజంగాను మొక్కలంటే ఇష్టం ఉన్నవాళ్ళు, ప్లేస్ లేదనుకున్న వాళ్ళకి కూడా చక్కగా పెంచుకోవడానికి, మంచి మొక్కలు వేసుకోవడానికి ఆపర్చునిటీగా ఉన్నాయండి. ఇదంతా చూస్తుంటే గోరింటాకు చెట్టు అండి ఇది. నెక్స్ట్ కనకాంబరం చెట్లు ఉన్నాయి, నేల గులాబీ చెట్లు, మొక్కలన్నీ ఉన్నాయండి ఇందులో. చాలా చాలా బాగా మరి ఉన్నాయండి. చాలా హ్యాపీగా ఉందండి. చిన్న కాయలు అందంగా క్యూట్ గా ఉన్నాయండి చూడడానికి. ఫ్రెండ్స్ చూడండి, మాట్లాడుకోండి. చూడండి ఫ్రెండ్స్, ఈ కాయలన్నీ నేనే తినేస్తానని వీళ్ళందరూ ఆడిపోసుకున్నారు చూడండి. అయినా నేను కోసుకున్నాననే కదా ఆడిపోసుకున్నారు కదండి అందరూ. చూడండి, కానీ బాగున్నాయండి. మనం ఎంత కోసుకున్నామో అంత పంటనిస్తున్నాయి. అందుకని నిజంగా ఆకులు చూసేలే. మేడం గారు అంటారు, నేను అంటానని చెప్పండి. అది ఎప్పుడు నిత్యం పంట అండి మేడం గారు. పంట అంటూ మనకి కాయలు అంటూ ఉంటే మిద్దె మీదకి వస్తే ఎప్పుడు 1 కాయ 2 కాయలు వాళ్ళు తింటేనే వెళ్తామండి మేము. ఎప్పుడు పొద్దుట వచ్చినా ఇప్పుడు వేళకు వస్తామండి, రేపు పొద్దున్న ఉదయానికి మళ్ళీ ముగ్గిపోతా ఉంటాయి. ఇది ఎప్పుడైనా సరే మనకు నచ్చం పంట కావాలంటే ఆకులు చూసేయాలండి. కాయలు అయిపోయిన వెంటనే, ఫ్రూట్స్ అయిపోయిన వెంటనే ఆకులు చూసేయాలండి. మళ్ళీ వారం రోజులకి ఫ్లవరింగ్ వచ్చేసి కాయలు అయిపోతాయి. 1 నెలలో మళ్ళీ కాపు వచ్చేస్తుంది. అంటే నెల పంట అండి మనకి. ఇది అద్భుతమైన పంట, మామూలుగా ఉండదండి పంట. కాయ టేస్ట్ ఎంత ఉంటుందో పంట కూడా నిత్యం ఉంటది. ఇంక నిత్యం ఏదో చూడండి వాటికి ఉంటది కదా. మా ఫ్రెండ్ భవానీ గారు అయితే మొత్తం ఈ కాయలన్నీ కోసేసుకున్నారండి. కోసేసుకుని స్టాక్ పెట్టేసుకున్నారు. ఎందుకంటే ఆవిడకి అవసరమైనప్పుడల్లా తీసుకుని తింటారంట. అలాగే చిట్టు కరివేపాకు చెట్టు మరి మొన్న ఒకసారి వచ్చేసరికి అయితే చాలా బాగుందండి. ఆకు కొంచెం ఎండ దెబ్బ వల్ల కొంచెం ఆకు అది తగ్గింది. మళ్ళీ వర్షాలు పడితే కంపల్సరీ బాగా డెవలప్ అవుతుందండి. అలాగే ఇక్కడ అల్లం, పసుపు కొమ్ములు పాతారండి మా ఫ్రెండ్. ఇవి కూడా చాలా పిలకలు వచ్చినాయి. పెద్ద పెద్ద చెట్లు అవుతాయండి కొంచెం. అలాగే అండి మరి బొప్పాయి చెట్టు చిన్న మొక్క అయినా కానీ పెద్ద పెద్ద కాయలు కాస్తుందండి. ఇది కానీ ఈ కాయ కంటే చాలా రుచిగా ఉంటుంది. ఇదిగోండి, ఇది క్రోటన్ మొక్క అండి. చాలా బాగుంది, అందంగా చూడడానికి ఆకులాగా ఇవి డిఫరెంట్ గా ఉన్నాయి. చాలా బాగుంది మొక్క. అలాగే మరి రోజ్మేరీ మొక్క అండి. ఇది కూడా చాలా బాగున్నాయి, ఆకులు చూడడానికి అందంగా ఉంది. అలాగే ఇది సలజాంకాయలు, అదేండి గులాబ్ జాంకాయలు, సలజాంకాయలు అని కూడా అంటారండి. ఈ చెట్టు కూడా చాలా బాగుంది. అలాగే అండి మరి మునగ చెట్లు అయితే చాలా వింతగానే ఉన్నాయండి. ఇక్కడ చిన్న చిన్న మొక్కలు అయినప్పటికీ గోల్డ్ పూత ఆకులతో ఉన్నాయండి మునగ చెట్లు. అలాగే అండి
ఇది అంజీర చెట్టు అండి. అంజీర పళ్ళు చాలా బాగుంటాయి, అందరికి తెలిసినవే. మా ఫ్రెండ్ మరి మార్కెట్ లో సేకరించింది, చాలా జాగ్రత్తగా పెంచారు. కాయలు కూడా బోల్డ్ కాయలు వచ్చినాయి. తింటే చాలా బాగుంటదండి అంజీర పళ్ళు. అలాగే మరి ఇదిగోండి ఇక్కడ మొత్తం ఆకుకూరలు ఏమేమి అవసరమో మొత్తం కుండీల్లో ఆకుకూరలు అన్నీ వేసారండి. ఇది ఆకుకూరలు కూడా చాలా బాగా వచ్చినాయి. ఇది గోంగూర, అలాగే మరి తోటకూర చెట్టు, అలాగే ఇంకా ఇది చుక్కకూర అండి. చుక్కకూర ఇదిగో పసుపు చెట్టు అండి, జామ చెట్టు, కాయలు కాస్తుంది. అలాగే సీతాఫల మొక్కలు అండి, ఇవి కూడా చిన్న చెట్లు అయినప్పటికీ కూడా చాలా బాగా కాస్తాయి కాయలు. అలాగే అండి ఇది నిమ్మ చెట్టు అండి, పెద్ద పెద్ద కాయలు కాస్తుంది అనమాట. నిమ్మపళ్ళు మరి మనందరికీ అవసరమే ఇంట్లో. అలాగే ఇదిగో చూడండి మరి బీరపాదులు, అలాగే ఇదిగో మొత్తం అన్ని రకాల మొక్కలు అండి. ఇంకొక మొక్క ఉంది, ఒక మొక్క లేదనడానికి లేదండి. ప్రతి మొక్కలో ఉన్నాయి. ఇందులో పండగంట కూర ఇది పప్పులు వేసుకుంటారు. విలేజ్లో ఎక్కువగా మరి ఆయా పెరట్లో పెంచుతారండి. దీన్ని పప్పుల్లో వేసుకుంటారు, చాలా బాగుంటుంది. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది, హెల్దీ ఫుడ్ అది. వంగ చెట్టు అండి, ఇది కూడా చాలా పూత పోస్తుంది, త్వరలో కాయలు కాస్తుంది. అలాగే ఇదిగోండి మామిడి మొక్కలు వెరైటీగా ఉన్నాయి. ఇవి చిన్న కాయలు, చిన్న చెట్లు అప్పుడే కాయలు కాస్తాయి. అలాగే అండి ఇక్కడ ఇదిగోండి తెలుపు మరి కాయలు చెట్టు అంటాం కదా, చాలా ఫ్లవర్స్ ఉంది, చాలా అందంగా ఉన్నాయి చూడడానికి. అలాగే మా ఫ్రెండ్ ప్రతి విషయంలో కూడా ప్రతి మొక్క కూడా చాలా శ్రద్ధగా పెంచి వీటికి మరి కలుపు మొక్కలు తీస్తూ మా డైలీ వీటికి నీళ్లు పోస్తూ చాలా జాగ్రత్తగా మొక్కలను పెంచడం అంటే మాటలేం కాదండి. ఇది తమలపాకు చెట్టు అన్నమాట అండి. ప్రతి శుభకార్యాల్లోకి ఉపయోగిస్తాం కదా తమలపాకులు, అందరికీ తెలుసు. అలాగే అండి ఇది కూడా మరి మల్బరీ చెట్టు అండి, కాయలు కాస్తుంది. ఇదిగోండి బంతి మొక్కలు ఎంత బాగా పెరుగుతున్నాయి చూడండి. అలాగే మల్టీ విటమిన్ చెట్టు అండి. ఇది డి విటమిన్ ఒకటే ఉండదు, మిగతా అన్ని విటమిన్స్ ఉంటాయి. పచ్చడి చేసుకోవచ్చు, అలాగే విటమిన్ అన్ని విటమిన్స్ కలిపి ఉంటాయంటే అన్ని పప్పుల్లో వేసుకోవచ్చు అంట, పచ్చళ్ళు చేసుకోవచ్చు అంటే చాలా బాగుంటుంది. విటమిన్ ఇది విటమిన్ అండి. బచ్చల కూర అండి. బచ్చల కూర మరి చాలా బాగుంటది, టేస్టీగాని పప్పులో అది వేసుకోవడానికి చాలా బాగుంటది. మిరప చెట్లు చూడండి ఎంత బాగున్నాయో, చిన్న చిన్ని అవి మరి చిన్న కాయలు అయినప్పటికీ కూరలో వేసుకుంటే చాలా ఘాటుగా కూడా ఉంటాయండి. 2 కాయలు వేసుకుంటే చాలండి కర్రీస్ వేసుకున్నప్పుడు, చాలా బాగుంటదండి. అలాగే అండి మిరపకాయలు, అలాగే మరి వాము మొక్కలు అండి. వాము మొక్కలు వీటితో మనం వేసుకోవచ్చు, అన్ని కూడా వేసుకోవచ్చండి. వాము మొక్కలతో చాలా బాగుంటది. గారెలు వేసుకోవచ్చు, పొగడులు వేసుకోవచ్చు. అలాగే ఇది బాడ్బెర్రీ చెర్రీ ఫ్లవర్స్, క్రోటన్ మొక్క అండి. ఇది బాడ్బెర్రీ చెర్రీ అండి. ఇది కూడా చాలా బాగుంది మొక్క. కాపులు కాయలు కాస్తుంది, కాయలు కాస్తుందండి. చెర్రీస్ పళ్ళు కాస్తుంది అంటండి. చెర్రీస్ చెట్టు అంటే చాలా బాగుంది, చాలా ఆహ్లాదకరంగా ఉందండి. ఇది కరివేపాకు చెట్టు ఉంది, చాలా బాగుంది. కరివేపాకు చెట్టు చాలా బాగుందండి. ఇది కూడా కరివేపాకు. అలాగే చూడడానికి వాతావరణం అంతా చాలా ఆహ్లాదకరంగా ఉంది. బ్లాక్ కలర్ లో చూడలేదండి. వాతావరణం ఈ మొక్కలు, ఈ బిల్డింగ్ పైన మొక్కలు పెంచడం మా ఫ్రెండ్ చూసి నాకు చాలా ముచ్చట వేసుకొచ్చిందండి. ఇలాగే నేను మొక్కలు పెంచుకోవాలని, మా ఫ్రెండ్ భవానీ గారు పెంచాలని, నేను పెంచాలని చాలా ఆశపడుతున్నాము. చూపించామండి. త్వరలో మేము ఇలాంటి చెట్లన్నీ పెంచి మరొక వీడియో చేయాలని కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్.